సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కే స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం చేతబడి శక్తుల నుంచి విడుదల ఎలా. ఈ చేతబడి శక్తులు చాలామంది ఆ శక్తుల్లో పడిపోయిన తర్వాత ఎలాగ బయటికి రావాలో తెలియని పరిస్థితి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన మన యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం ఆయనకి సాధ్యమండి. ఈ చేతబడి శక్తుల్ని కూడా ఆయన తీసివేయగలడు, మనల్ని విడిపించగలరు. మనల్ని చూడండి, ఆ చేతబడి శక్తులు ఇంకా రాకుండా చేసే సామర్థ్యం ఆయనలో ఉంది. కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ వాక్యము మనకి వినిపించేటప్పుడు మనం ఆ వాక్యంలో నడిస్తే, ఆ వాక్యం మీద విశ్వసిస్తే, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే ఈ చేతబడి శక్తులు మన ఏంటండి ముట్టలేవు. కాబట్టి మనము వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేతబడి శక్తులు ఉన్నాయా లేవా, ఈ రోజుల్లో కూడా ఉంటాయా అని చాలామంది చూడండి ఇంకా విశ్వసించరు, వాటిని నమ్మరు. వాటిని నమ్మకపోవడం మంచిదే, కానీ ఒకవేళ ఆ చేతబడి శక్తుల్లో పడిన తర్వాత బయటికి రావాలంటే చాలామంది చూడండి కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చాలామంది ఇంకా ప్రాణాలు పోతే మంచిది అని బాధపడుతున్నారు. కానీ మనం భయపడే అవసరం లేదండి. మనకు ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుడు మనల్ని అన్ని విధాలుగా మనకు సాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే మన కొరకే మరణించారు. ఎందుకంటే మనము జీవించాలని. ఆయన మరణాన్ని ఓడించి మళ్ళీ తిరిగి లేశారు. ఎందుకంటే మనము ఆ నిత్య జీవానికి వారసులు కావాలని. ఒక విషయం మనం మొదటి సమయాలు 15వ అధ్యాయం 23వ వచనం చదివితే మనకి ఒక మాటను ఇక్కడ తెలుస్తుంది. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట ఏంటండి? అను పాపంతో సమానము. మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతువు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ఆయన ఏంటండి? యెహోవా ఆజ్ఞను పాటించట్లా. అలాగే మొదటి మాటను మనం ఏం చేస్తున్నామండి? తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట. అలాగే ఆ పాపానికి, రెండు పాపాలకి ఒకే శిక్ష అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు మాటను వినట్ల, చాలామంది తల్లిదండ్రుల మాటలను వినట్ల, చాలామంది ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలను చాలామంది చూడండి వినట్ల, లేకపోతే ఆ మాటలు చాలామంది విశ్వసించి ఆ వాక్యానుసారంగా జీవించట్ల. అంటే దానికి కారణం ఏంటండి? తిరుగుబాటు చేయుట అని బైబిల్ సెలవిస్తుంది. అది కూడా ఏం శిక్ష అండి? అది సోది చెప్పటం, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, ఈ అన్ని పాపాలు వాటిలో వస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రుల మాట వినట్ల, వారి మీద వారు చూడండి నమ్మకం ఉండకుండా వారిని మోసం చేసేవారు అనేకులు కనిపిస్తున్నారు. అనేకులు తల్లిదండ్రుల మాట వినకుండా చేతబడి శక్తులు వచ్చినాయి, ఇది చేస్తున్నాయి, ఇది జరుగుతుంది అంటున్నారు. కానీ దానికి మూల కారణం ఏంటండి? తిరుగుబాటు వారు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేయకుండా ఒకవేళ ప్రార్థన చేసుకుని మనము ఏంటండి దేవుని మాటలను గైకొని తల్లిదండ్రులకు లోబడి ఉంటే ఆ చేతబడి శక్తులు రావంట, ఆ శిక్ష మన మీద రాదంట, దానికి అవకాశం మన మీద ఉండదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలండి. మనం ఒకవేళ బైక్ నడిపితే ఏం చేస్తారండి? ఏ డైరెక్షన్లో వెళ్ళాలో అదే డైరెక్షన్లో వెళ్తారు. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే, లేకపోతే సిగ్నల్ ఇవ్వకుండా రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టి ఏదో చేశారనుకోండి, ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటండి? యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి మనం వెళ్ళవలసిన త్రోవ మంచి త్రోవ లేదా, మంచి త్రోవలో వెళ్తున్నామా లేదా అని మనము జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఏంటంటే తిరుగుబాటు చేస్తున్నారు, మళ్ళీ శ్రాపం ఎలాగొస్తుంది అని బాధపడుతున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు, మళ్ళీ ఈ చేతబడి శక్తులు మా మీదకే ఎందుకు వస్తున్నాయి? మా ఇరుగు పొరుగు వారు బాగానే ఉన్నారుగా, ఈ సైడ్ ఆ సైడ్ అందరూ బాగానే ఉన్నారుగా, మా మీదకే ఎందుకు ఈ శ్రాపం? మా మీదకే ఎందుకు ఈ చేతబడి శక్తి
అని బాధపడుతున్నారు. కానీ మనకొక సొల్యూషన్ ఉందండి. ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. మనం జరిగిన తప్పుల్ని ఒప్పుకుని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు వాటి నుంచి మనల్ని విడుదల పరుస్తారు. ఆయన క్షమించే దేవుడు మనకున్నారండి. ఆయన క్షమిస్తూనే ఉంటారు. మనల్ని క్షమించే దేవుడుగా ఆయన మనకి చూడండి ప్రత్యక్షమయ్యారు. కాబట్టి మనం చేసిన తప్పుల్ని క్షమించమని మనము అడగాలండి. మనం అడగకుండా అది ఆటోమేటిక్ జరుగుతాయి అంటే కొన్ని విషయాలు ఆటోమేటిక్ జరిగిపోతాయి. కానీ ఈ క్షమాపణ అనేది మనం అడగాలి. మనల్ని తగ్గించుకోవాలి. జరిగిపోయిన వాటిని మనం చూడండి దేవుని సన్నిధిలో పెట్టి ఆయన్ని అడగాలి. అలాగే మనం ఒకసారి మనము సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదా. ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నారు, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలముల యందు దేవుని కార్యంలో యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలీలకు తెలియచెప్పబడు. నిజంగా ఏంటంటే యాకోబులో మంత్రము లేదు అంట. మంత్రము లేదు. మనం ముందుగా ఏంటంటే నిజాన్ని మనము తెలుసుకోవాలి. ఆ నిజం ఏంటంటే దేవుని వాక్యము. ఆయన సత్యాన్ని మనము గ్రహిస్తే ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యం? ఒకసారి యేసుక్రీస్తు మన దేవుడు అని మనం నమ్ముకున్న ఈ సత్యము తెలుసుకుని మనం మర్చిపోకుండా ప్రతిరోజు దీన్ని ధ్యానించాలండి. ప్రతి క్షణము మనకు అవసరమైంది మనము ఆ సత్యాన్ని గ్రహిస్తూ ఉండాలి. అంటే దేవుని వాక్యము మనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విడిచి మనం ఎప్పుడైతే ఒకరోజు చేసాంగా, ఒకరోజు చర్చ్కి వెళ్ళాంగా, ఒకరోజు మనము ప్రార్థన చేసాంగా, ఒకరోజు బైబిల్ చదివాంగా సరిపోద్ది, ఈ జీవిత కాలం అంతా నాకు చాలు అనుకుంటే ఏమవుద్దండి, ఈ చేతబడి శక్తులు లేకపోతే చీకటి శక్తులు లేకపోతే మనల్ని ఎక్కడో మోసం చేసే విధంగా ఆ మోసపరిచే ఆత్మ పని జరుగుతుంది. ఆ పని చేసే ఆ చేతబడి చేసే ఆ శక్తులు మనల్ని ఏం చేస్తాయండి, మోసపరుస్తాయి. మనల్ని ఎదగకుండా, మనల్ని చూడండి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండనివ్వకుండా, తృప్తిగా ఉండనివ్వకుండా ఏం చేస్తాయంటే మనకున్న వాటిని దొంగలిస్తానికి ప్రయత్నిస్తాయి. మనకున్న వాటిని ఏంటండి ఒకేసారి ఆ బంధకాల్లో బంధిస్తే మనం ఇంకా బయటికి రాలేని పరిస్థితుల్లో చేస్తాయి. ఈ రోజుల్లో మనం చూస్తాం చాలా జైల్స్ ఉంటాయి. జైల్లో చాలామందిని ఏం చేస్తారండి, అక్కడ చెరసాల్లో వేస్తారు. అలాగే మనం చూస్తాం చాలా బంధించే ఆ బంధకాలు లేకపోతే చైన్స్ వేసి చాలామందిని బంధిస్తారు. అలాగే ఈ చేతబడి శక్తుల్లో కూడా చాలామందిని బంధిస్తున్నారు. వారు బయటికి రాలేని పరిస్థితి, ఏదో శ్రాపం వారి మీదకి వచ్చేస్తుంది. ఏ పని ముట్టుకున్నా అన్నీ ఫెయిల్ అవుతున్నాయి, అన్నీ అన్సక్సెస్ఫుల్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వారి ఒక బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకం నుంచి బయటకు వస్తేనే కానీ వారికి చూడండి విడుదల రాదు, సక్సెస్ రాదు, వారి పనుల్లో వారి విజయాన్ని పొందుకోలేరు. కానీ మీకు ఒక శుభవార్త, ఎవరైతే ఆ బంధకాల్లో ఉన్నారో చూడండి ఆ బంధకాల నుంచి వారు బయటికి రాగలరు. ఎందుకంటే యాకోబు మీద ఆ మంత్రం పని జరగదు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఏంటంటే దేవుని కుమారులుగా ఉన్నాం, యాకోబు సంతానంగా మనల్ని దేవుడు చూస్తున్నారు. అంటే ఈరోజు మనం యేసుక్రీస్తుని నమ్మామంటే యాకోబు సంతానంగా మనల్ని దేవుడు పిలుస్తున్నారు. యాకోబుకున్న ఆ శక్తిని దేవుడు మనకిస్తున్నారు. యాకోబు మీద ఉన్న ఆశీర్వాదాలని దేవుడు ఏం చేస్తారండి, మనకిస్తున్నారు. కాబట్టి మనకు విడుదల ఉన్నది. మనల్ని స్వతంత్రపరిచే దేవుడు ఉన్నాడు. ఆ సత్యాన్ని మనకు అనుగ్రహించి ఆ సత్యమైన యేసుక్రీస్తు మనకేంటండి మనల్ని నివసిస్తున్నారు. కాబట్టి మనకు ఆ విడుదల అనేది దేవుడు ఇస్తున్నారు. ఆ స్వతంత్రం అనేది దేవుడు ఏ పరిస్థితి అయినా, ఒకవేళ జైల్లో ఉన్నవారు కూడా విడుదల దేవుడు ఇస్తున్నారు. ఒకవేళ ఏదైతే బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల నుంచి కూడా దేవుడు బయటికి తీసుకొస్తున్నారు. అలాగే మంత్రం, బ్లాక్ మ్యాజిక్ ఏదైనా వాటి నుంచి దేవుడు ఏం చేస్తున్నారండి, స్వతంత్రం అనేది మనకు అనుగ్రహిస్తున్నారు. బైబిల్లో కొత్త నిబంధనలో ఒక మాంత్రికుడు ఉన్నాడు. వారి గురించి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వారి ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని శక్తి, ఇంకా ఈ మాంత్రికుల శక్తి ఎలాగుంటుందో. ఒకసారి అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. సీమోను అను ఒక మనుష్యుడు లోకడ ఆ పట్టణములలో గారడి చేయుచు తానెవడో
ఈ యొక్క గొప్పవాడు అని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఎస్, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జనాల్ని ఆయన ఒక గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఈయన ఒక మాంత్రికుడు అంట, ఈయన ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి. అనేక మ్యాజిక్లు చూపిస్తూ అనేకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు, అనేకుల్ని భయపెడుతున్నాడు. అనేకులకి ఏం చెప్తున్నాడు అంటే నేనే గొప్పవాడినని. అంటే ఆ శక్తులు కూడా చూడండి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాయి ఏంటంటే ఆ వారి గొప్పతనం చూపిస్తానికి, జరగని వాటిని చేయించే వాటిగా అంటే చేస్తున్నట్టుగా చూపిస్తుంటాయి. కానీ అది ఆఖరికి ఏమవుతాయంటే అది కాలిపోతాయి, ఆఖరికి ఏమవుతాయంటే అది నాశనం అయిపోతాయంటే, ఆఖరికి ఆ త్రోవ ఏంటంటే మరణానికి తీసుకెళ్తాయంట. కాబట్టి ఆ మార్గంలో ఆ త్రోవలో వెళ్ళకూడదంట, ఆ మంత్రాలు వైపు వెళ్ళకూడదంట, ఆ బ్లాక్ మ్యాజిక్ వైపు వెళ్ళకూడదంట. చాలామంది ఏంటంటే ఎవరో ఎదుగుతున్నారని వారి మీద అసూయతో జలసితో వారి మీద చూడండి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వారిని లోపల తిట్టుకుంటూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు, లేకపోతే లోపలే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇటువంటి ప్రయత్నాలు ఏంటంటే చేతబడ శక్తులు కూడా చేస్తారు. ఎందుకు అంటే వారు ఏమి చేయలేని కారణం చేత. కొందరు ఏంటంటే ముందే తిట్టేస్తారు, ముందే కొట్టేస్తారు. కానీ కొందరు ఏమి చేయలేని కారణంగా ఏం చేస్తారంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చేసి వారిని పడవేయాలని, వారిని బ్రతకనివ్వకుండా చేయాలని, లేకపోతే వారిని చూడండి అన్ని విషయాల్లో పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన మనల్ని విడువడు ఎడబాయుడు, ఆయన మనల్ని స్వతంత్రపరుస్తారు, మనల్ని విడిపిస్తానికి ఆయన తప్పనిసరిగా వస్తారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ సిమియోను ఏం చేస్తున్నాడండి, ఆ సిమోను అక్కడ చూడండి అక్కడ మంత్రాలు చేస్తూ ఆయన అక్కడ చూడండి ఏం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న వారిని, అక్కడ ఉన్న వారిని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాగే 13వ వచనం కూడా మనం చదువుదాం. అప్పుడు సిమోను కూడా నమ్మి బాప్తిజము పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఏంటంటే గొప్ప అద్భుతాలు ఎవరి ద్వారా? ఫిలిప్పు ద్వారా, పౌలు గారి ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఆయన చూస్తున్నారు. పేతురు గారి ద్వారా చూసి ఆయన కూడా బాప్తిజం పొందుకున్నారంట. అంతేకాకుండా ఫిలిప్ని విడవకుండా ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకంటే చూడండి ఆయన చేసిన ఆ బ్లాక్ మ్యాజిక్స్ ద్వారా, చీకటి శక్తుల ద్వారా చేసే పనులు కొన్ని ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన అద్భుతాలు చూడండి అనేకులు. అంటే ఆ శక్తులు, చీకటి శక్తులు చేసే వాటికంటే గొప్పవి మన పరిశుద్ధాత్మ దేవుడు చేయగలరు. కాబట్టి మనకేంటండి ఆ చీకటి శక్తుల మీద విజయాన్ని పొందుకోవాలంటే మనకేం కావాలండి? దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, ఆయన రక్తము మనకి తోడుగా ఉండాలి. ఆ బంధకాలని విడిపించాలంటే ఆ రక్తము ఏంటండి మనకు తోడుగా ఉండాలి. ఆ రక్తం ద్వారా మనము కడగబడాలి. ఆ యేసు రక్తం చూడండి ఈ రోజుకి కూడా అదే శక్తితో, అదే బలంతో, ఆయనలో ఏ ఒక శక్తి ఇంకా తగ్గలేదండి. 2024 సంవత్సరాలు అయిపోయినాయిగా. ఆ పవర్ ఏదో ఈ యాసిడ్లో లేకపోతే ఏదో ఒక ఏంటండి కడిగే ఆ డిటర్జెంట్లో ఎలాగైతే ఆ పవర్ తగ్గిపోద్దో అలాగే యేసు రక్తంలో ఏ ఒక పవర్ కొంచెం కూడా తగ్గలేదండి. అది పెరిగే ఉంటుంది కానీ తగ్గల. అదేంటండి ఇప్పటికి మనల్ని విడిపించగలదు, ఇప్పటికి మనకేంటండి రక్షణ అనుగ్రహించగలదు. అలాగే ఆ చేతబడి శక్తుల నుంచి కూడా విడిపించగలదు. ఇప్పుడు ఈ సీమోను ఏంటండి ఆ మాంత్రికుడైన సీమోను కూడా ఎలాగ బయటకు వచ్చాడండి? పరిశుద్ధాత్మ కార్యాలను చూసి ఆయన విడిపించబడ్డాడు. నేను కూడా అలాగ చేయాలి, నేను కూడా ఆ పరిశుద్ధాత్మ చేసే పనులు నేను కూడా చేయాలని ఆయన వెళ్ళాడు. చూడండి మోషే కాలంలో కూడా అనేక మాంత్రికులు ఉన్నారంట, బ్లాక్ మ్యాజిక్ చేసేవారు, అనేక మ్యాజిక్లు చేసేవారు. అక్కడున్న ఆ పట్టణంలో చాలామంది ఉన్నారంట ఐగుప్తులో. ఆ సమయంలో మోషే ఒక కర్ర పాముగా మారేంటండి ఈ మాంత్రికులు, అనేక మాంత్రికులు పాములు ఉన్నాయంట, అన్ని పాముల్ని మింగేసిందంట. అంటే ఆ శక్తి ఏంటండి మన దేవుడిలో ఉంది. ఎంత చీకటి శక్తులైనా ఎంతగా చూడండి ఆ మరణపు శక్తులైనా ఈ జీవము రాగానే, ఈ పరిశుద్ధాత్మ అగ్ని రాగానే ఏమవుద్దండి ఆ చీకటిని
మింగివేస్తుంది. ఆ చేతబడి శక్తుల్ని మింగివేస్తుంది. ఏంటండి, ఆ చీకట్లో ఉన్న ప్రతి పనిని, కార్యముని ఏం చేస్తుందండి, పరిశుద్ధాత్మ కార్యము జరిగేటప్పుడు అన్నిటినీ మింగివేస్తుంది. అది ఇంకా లేకుండా చేస్తుంది. ఒకవేళ ఆ చేతబడి శక్తి ద్వారా అనేకులు ఏంటండి పేదవారయ్యారేమో, అనేకులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారేమో, అనేకులు చూడండి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారేమో, అనేకులు వారి కుటుంబంలో ఏంటండి మనశ్శాంతి పోగొట్టుకున్నారేమో. కానీ యేసుక్రీస్తు ఒక పరిశుద్ధాత్మ మన మధ్యకి వచ్చినప్పుడు, ఆయన కార్యాలు మన మధ్యలో జరిగినప్పుడు ఏమవుతాయండి, ఆ చీకటి శక్తులు దూరం అవ్వాల్సిందే, వాటికున్న ఆ శక్తుల్ని విడిచి వెళ్ళవలసిందే, వాటికున్న ప్రతి సామర్థ్యం, వాటికున్న ప్రతి శక్తి విడిచి పోవాల్సిందే. ఎందుకంటే చూడండి, అన్ని నామముల కంటే పై నామం మనకి ఇవ్వబడింది. అదేంటండి, యేసుక్రీస్తు నామం. ఆ నామంలో మనం ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ కృపను, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటే ఈ శక్తులు ఏంటండి వెళ్ళవలసిందే. కాబట్టి ఈ సిమోను చూడండి ఏం చేశాడండి, ఆ మంత్రాన్ని విడిచాడు, ఆ చేతబడి శక్తుల్ని విడిచాడు, ఆయన చేసే ప్రయోగాల్ని విడిచి నిజమైన దేవుని సన్నిధికి ఆయన వచ్చాడు. ఇంకా ఫిలిప్పుని వెంబడించాడు. దేవుని యొక్క ఏంటండి పరిశుద్ధుల్ని వెంబడిస్తాం ప్రారంభించుకున్నాడు. ఆయన బాప్తిజం కూడా తీసుకున్నాడని ఏంటండి బైబిల్ సెలవిస్తుంది. అలాగే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 19వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచెదనో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. ఎవరండి ఈయన? ఈయన గారడి సీమోను. ఏమడుగుతున్నాడంటే, ఆ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏమవ్వాలండి, పరిశుద్ధాత్మ దిగి రావాలని డబ్బులు ఇచ్చి కొందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ చేతబడి శక్తులు చేసేవారు కూడా ఏం చేస్తారండి, డబ్బులు ఇచ్చే చీకటి శక్తుల్ని రప్పిస్తారు. కానీ ఇక్కడ ఈయన మార్పు పొంది ఏంటండి పరిశుద్ధాత్మ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ చూడండి ఇంటిలో చెత్త ఉంటే ఏంటండి, పురుగులు అవన్నీ వస్తుంటాయి. క్లీన్ చేస్తే వాటికి చోటు ఉండదు, వచ్చినా అది మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే క్లీన్గా ఉన్న చోట ఉండవు. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలో ఏంటండి ఆ క్లీన్లీనెస్ ఉంటుంది, పరిశుద్ధత అనేది ఉంటుంది. అది ఉండగానే ఏంటండి చీకటి శక్తులకు చోటు అనేది ఉండదు. ఆ క్లీన్నెస్ ఎలాగ ఉండాలంటే పరిశుద్ధత అనేది ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నింపబడాలి. క్లీన్ అంటే ఏమీ లేకుండా కాకుండా పరిశుద్ధాత్మ వెలుగు మనలో ఉండాలి, మనలో క్లీన్లీనెస్ ఉండాలి. ఒకవేళ ఏమీ లేకుండా పూర్తిగా తుడిచివేయబడితే అప్పుడు కూడా చీకటి శక్తులు వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనము క్లీన్ అవ్వాలి, మనలో నింపబడాలి. ఏంటండి పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడాలి. మనం లోన్ నుంచి క్లీన్ చేసే మనలో చూడండి ఎలాగ చేయాలంటే మనం చేయలేము అనుకుంటాం. కానీ ఎంతగా వాక్యాన్ని మనం వింటామో లోన్ నుంచి ఏమవుతామండి, క్లీన్ అయిపోతాం. లోన్ నుంచి మనం ఏమవుతాం అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతాం. మనం పరిశుద్ధాత్మకు స్థలం అనేది ఇస్తాం. మనం ఎప్పుడైతే వేరే వాటిని వింటాం, లేకపోతే ఈ లోకం వైపు వెళ్ళి ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా మనం పోజేసుకుంటే ఏంటండి చీకటి శక్తులకి మనం ఎక్కువగా చోటిస్తాం, భయానికి ఎక్కువగా మనం చోటిస్తాం. మనము ఈ లోకంలో ఉన్న వాటిని పోజేసుకుంటూ ఉంటే ఏం చేస్తామంటే అపవాదికి మార్గాన్ని తెరుస్తాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతామో, ఎక్కువగా వింటామో ఏంటండి పరిశుద్ధాత్మ నివసిస్తానికి మనలో ఏంటండి ఇష్టపడతారు. ఆ పరిశుద్ధాత్మ మనలోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ సిమియోను ప్రార్థన చేస్తున్నాడు, ఈ సీమోను ప్రార్థన చేసి అడుగుతున్నాడు. అంటే నాకు కూడా ఇవ్వండి అంటే డబ్బులు కూడా ఇస్తానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ దేవునికి హృదయాన్ని ఇస్తానికి ఇష్టపడలే. మనం ఏంటండి హృదయాన్ని ఇవ్వాలి. మనం లెగ్గానే తెల్లవారు ఏంటండి మనము ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో వాటికంటే ముందు మనలో దేవుని పరిశుద్ధాత్మను నింపుకోవటానికి మనం ఏంటండి తయారవ్వాలి. మనం ముందుగా పరిశుద్ధాత్మను మనలో నింపుకోవాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఉండగా ఆ చీకటి శక్తులకు మనలో చోటు ఉండదండి. ఆ చేతబడి శక్తులకు బ్లాక్ మ్యాజిక్స్ ఏంటంటే మన మీద పనిజరగవు. ఎందుకంటే మనలో ఏంటండి గొప్పవాడు ఉన్నాడు. కాబట్టి మనలో గొప్పవాడికి ఉండటానికి మనం స్థలం ఇస్తే, ఆయన నివసిస్తానికి మనము ఆ స్థలాన్ని ఇస్తే
ఈ బయట ఉన్న శక్తులు మన మీద ఏంటండి పోరాడటానికి వాటికి శక్తి ఉండదు. అలాగే మనం ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. మేఘములను చూచి మంత్రించుచు వారు ఇక నీలో ఉండరు. మాంత్రికులు చేసే ఆ మంత్రాలు చేసే మాంత్రికులు ఇంకా నీలో ఉండరు అని దేవుని వాక్యం ఏంటండి మనతో వాగ్దానం చేస్తుంది. అంటే ఇది ఒక గాడ్స్ ప్రామిస్గా మనము దేవుని వాగ్దానంగా మనము వీటిని ఏంటండి విశ్వసించాలి. వాటి మీద మనము ధ్యానం చేయాలంటే మాంత్రికులు ఇంకా ఉండరు, మన మీద ఇంకా మంత్రం పని జరగదు, మంత్రం ఉండదు అన్న ఈ మాటను మనము విశ్వసించాలి. దేవుడు ఏదైనా ఒకసారి చెప్పారంటే చూడండి మళ్ళీ వాటిని వెనక తీసుకోరు, వాటిని మళ్ళీ మర్చిపోయే దేవుడు కాదు. ఆయన చూడండి అబద్ధం ఆడటానికి ఆయన మనుష్యుడు కాదు, మనిషి రూపంలో వచ్చారు కానీ ఆయన అబద్ధం ఆడలేదంట. ఆయనలో పాపం లేనే లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చూడలేదు అని వాక్యం సెలవిస్తుంది. అంటే అన్ని విషయాల్లో ఆయన దేవుడుగానే ఉన్నాడు కానీ మన కొరకే మానవుడిగా వచ్చి ఏంటండి శిక్షణ పొందుకున్నారు. ఆయన మానవుడిగా ఎందుకు వచ్చారంటే మనకు చూపిస్తానికి మనం ఎలా జీవించాలో. ఆయన మీద చూడండి అనేక శక్తులు అనేక సార్లు ప్రయత్నం చేసిన ఏంటండి పడగొడతాను కానీ ఆయన వాక్యాన్ని ఎత్తుపట్టి వాక్యాన్ని చూపించి ఆయన విజయాన్ని పొందుకున్నాడు శత్రువు మీద. ఆ శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే, అటువంటి పరిస్థితి దేవుడు తీసుకొచ్చారు. మనం కూడా ఈ రోజుల్లో అపవాదిని భయపడుతూ మనం అనేక చోట్ల వెళ్ళలేకపోతున్నాం. రెడ్ హాక్ బాంకీ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడున్న చేతబడి శక్తులు అన్నీ బ్రేక్ అయిపోయాయి. ఆయన ఏది చేయకపోయినా ఆయన వెళ్తే చాలు ఏంటండి అన్ని శక్తులు బ్రేక్ అయిపోయాయి. ఎందుకంటే దేవుని ఆత్మలో ఆయన నింపబడ్డాడు, ఎందుకంటే దేవుని వాక్యంతో ఆయన నింపబడ్డాడు. అదే విధంగా మనం కూడా ఏదో పెద్ద కోర్స్ చేసే అవసరం లేదు, లేకపోతే మనం ఏదో పెద్ద ఆయుధాలు తీసుకెళ్ళే అవసరం లేదు, కానీ దేవుని ఆత్మను ధరించుకొని దేవుని వాక్యాన్ని మనం చేపట్టి వెళితే ఏమవుతాయండి ఈ శక్తులు పనిజరగం. మన గురించి మన కుటుంబం గురించి కాకుండా మన ఉన్న ఊరు గురించి మన దేశం గురించి మనం ఏంటండి ఒక మంచి వీరులుగా మారుతాం. ఇటువంటి సైన్యం కూడా దేవునికి కావాలండి, ఎందుకంటే చేతబడి శక్తుల ద్వారా కూడా అనేకులు సంఘానికి రాలేని పరిస్థితిగా ఉన్న పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు చేసే పనులు చేయలేని పరిస్థితుల్లో కూడా వారు ఉన్నారు. వారి కుటుంబం కూడా చూడండి వారిని వెళ్ళి దర్శించే అటువంటి సమయం కూడా అటువంటి చూడండి వారికి ఒక ఛాన్స్ కూడా దొరకలేని పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే వారు ఉన్న బంధకాలు వారిని ఆపుతున్నాయి, వారిని బంధిస్తున్నాయి కాబట్టి వారు బయటికి రావట్లే. కానీ మనము చూడండి ఒకవేళ వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి, ఈ పరిశుద్ధాత్మ చూడండి ఏదో డబ్బులు ఇచ్చి కొంటే వచ్చే పరిశుద్ధాత్మ కాదు ఇది. లేకపోతే ఈ చేతబడి శక్తులు వారు ఏం చేస్తారండి బ్లాక్ మ్యాజిక్ చేసి వారు డబ్బు ఇచ్చుకుంటారు, కానీ మనం చూడండి ఉచితంగా పొందుకోవచ్చు. ఎక్కడంటే యేసు నామం బట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి వాటిని మనం పొందుకుని దేవుని ఆత్మలో నింపబడి మనం పరిపూర్ణులై పరిశుద్ధాత్మలో నడవాలని వాక్యం మనకు తెలియజేస్తున్న విధానంగా మనం చేస్తే చూడండి ఈ శక్తులు మన మీదకి రానే రావు అని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 36వ వచనం కూడా చదివినట్లయితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్లగుదురు, బలాజులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఈ మంత్రాలు చేసేవారు ఈ వేరే ఏదైనా మంత్రాలు లేకపోతే వేరే విధమైన మాటలను పలికి చూడండి ఏదైతే శిక్షను తీసుకొస్తున్నారంటే వారి మీద ఏంటండి ఖడ్గములు పడును అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఖడ్గము వారికి విరోధంగా ఉంది. మనకి ఖడ్గం ఉందండి, వాక్యమే 2 అంచెల ఖడ్గంగా మనకు వాక్యం దేవుడు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆ వాక్యము దేవుని వాక్యం మనకు అవసరమై ఉన్నది. మనం ఏ ఖడ్గాలు లేకపోయినా మనం చూడండి ఏ ఒక శక్తి బలం మనలో లేకపోయినా వాక్యము మనలో ఉంటే అది ఖడ్గం వలె వాటికి విరోధంగా అంటే చేతబడి శక్తులకి విరోధంగా పనిచేస్తుంది. ఈ వాక్యాన్ని మనం ఏదో ఒక నిమిషం ఏదో ఒక సెకండ్ చదువుతాం కాకుండా బైబిల్ ఏంటండి చాలా పెద్దది. అది సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటే ఇంకా కొత్త కొత్త వాటిని
దేవుడు అనుగ్రహిస్తారు. కానీ మనం ఏంటంటే అలసిపోతాం. మనం ఏంటంటే కొన్ని నిమిషాలు చదివితే చాలామంది ఏంటి అర్థం కావట్లేదు అంటారు. కానీ దేవుని ఆత్మలో నింపబడి మనం ఏంటండి ఆ వాక్యాన్ని అర్థం కాకపోయినా చదువుతూ ఉంటే మనకు అర్థమైపోద్ది. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది. వాటిలో మనము ఏంటండి ఆ ఖడ్గము ఆ చేతబడి శక్తికి విరోధంగా పని జరుగుతుందంట. ఆ వాక్యము ఆ చేతబడి శక్తుల్ని చూడండి పని చేయనివ్వకుండా చేస్తుంది. ఏంటండి ఒక కత్తి ఉంటే ఏంటండి ఎంత గట్టి తాడు ఉన్న వాటిని కట్ చేయగలదు. ఒకవేళ ఆ సంఖ్యలు ఉన్న చూడండి చాలా కత్తులు వస్తున్నాయి, చాలా డ్రిల్ మషిన్స్ వస్తున్నాయి, కట్టింగ్ మషిన్స్ వస్తున్నాయి. ఏంటండి గట్టి సంఖ్యలను కూడా బ్రేక్ చేస్తున్నాయి, గట్టి ఆ ఊసలను కూడా కట్ చేస్తుంది. ఎందుకంటే వాటిలో ఆ శక్తి ఉన్నది. వాటికంటే ఇంకా మన బైబిల్లో ఉన్న వాక్యానికి ఎంత శక్తి ఉందంటే కనిపించని వాటిని కూడా అది కట్ చేస్తుందంట. కనిపించిన వాటిని కూడా అది ఏంటండి డిస్ట్రాయ్ చేస్తుందంట, నాశనపరుస్తుందంట. అది ఇంకా పని జరగకుండా బూడిది అయిపోతుందంట. అటువంటి విధంగా వాక్యము సెలవిస్తుంది కాబట్టి, వాక్యం చేయగలుగుతుంది కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏంటండి చదువుతూ ఉండాలి. వాక్యం మీద మనము అనుదినం ఇంకా ఎక్కువగా సమయం గడిపితే ఆ వాక్యం మన కొరకే పని జరుగుతుందండి, మన ఇంటి కొరకే పని జరుగుతుంది. మన మీద ఉన్న ఆ శక్తుల్ని ఓడిస్తానికి ఆ వాక్యం మనకేంటండి సాయం చేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము చదువుతూనే ఉండాలి. అలాగే మనం ఒకసారి ఆఖరి వచనాన్ని మనం చదువుకుని యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చదివి మనం ముగించుకుందామండి. కాబట్టి దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఏంటండి యెహోవాకు దేవునికి లోబడి ఉండడి. తిరుగుబాటు చేయకుండా ఏం చేయాలండి మనం దేవునికి లోబడి ఉండాలి. మనం దేవునితో నడవాలి, దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. మనం చేయకుండా మన తిరుగుబాటు మనం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి కొన్నిసార్లు ఇటువంటి ప్రమాదాలు రావచ్చు. కొన్నిసార్లు ఏంటండి మనకు విరోధంగా అనేక పనులు జరగవచ్చు. ఏంటండి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు అచేతబడి శక్తుల్లో బంధించబడ్డారు. చాలామంది ఏంటండి వారు చేయాలని అనుకోవట్లా, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, అనేక విధమైన పనులు చేస్తున్నారు. ఎందుకు అంటే వారు చేతబడి శక్తుల్లో కట్టబడ్డారు, బంధించబడ్డారు, ఆ బంధకాల్లోనే ఉండిపోయారు. కానీ దేవుని కృపావాక్యము, దేవుడు మనకిచ్చే ఈ వాక్యము, పరిశుద్ధ లేఖనాలు మనల్ని ఏం చేస్తాయండి విడుదల పరుస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యం ఏ విధంగా అయితే సెలవిచ్చిందో మనం అదే విధంగా చేసినట్లయితే ఏంటండి దేవునికి లోబడి మనముండి ఏంటండి శత్రువుని అపవాదిని మనం ఏం చేయాలండి గద్దించాలి. అది అప్పుడు మన యొద్ద నుండి పారిపోను. వాక్యం సెలవిస్తుందంటే ఆ అపవాది పారిపోవలసింది. అపవాది ఆ ఓడిపోయిన అపవాది ఏంటండి వెళ్ళిపోవలసింది. అపవాది ముందుగానే ఓడిపోయాడు. ఇంకా ఏ ఒక స్థలము మన మధ్య అపవాదికి లేదు. కాబట్టి మనం ఇవ్వకుండా దేవునికి మనం లోబడి ఉండి దేవుడు చెప్పినట్టుగా విని మనము దేవునితో నడిచేవారుగా ఉండాలండి. దేవుడు చెప్పినట్టుగా మనము చేసేవారుగా ఉండాలి. ఆ గారడి సిమోను వలె మనం చేయకుండా మనకు పరిశుద్ధాత్మ ఉచితంగా ఇవ్వబడ్డారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మలో మనం ఏంటండి నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మలో మనము నడవాలి. ఆయన రక్తంలో మనము అనుదినము కడగబడుతూ ఉండాలి. ఆయన వాక్యంలో మనం అనుదినం ఏంటండి సమయం గడుపుతూ ఉండాలి. ఎంతగా మనకు అవకాశం దొరుకుతుంది, టైం దొరుకుతుంది, మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అంటే మనం ఎక్కువ సమయం దేవునితో గడిపేవారుగా, ఎక్కువ సమయం దేవునికి ఇచ్చేవారుగా మనం చేస్తే ఏంటండి ఈ చేతబడి శక్తిలో పని జరగవు. మనం కూడా దేవుని బలంతో నడిస్తే ఈ చేతబడి శక్తులు ఏమవుతాయండి దూరం అయిపోతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అది పీడిస్తున్నా వాటికి వెళ్ళిపోవలసిన సమయం వస్తుంది. అది వెళ్ళిపోవలసింది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చింది కాబట్టి అది జరుగుతుంది. మనం చేసేవారం కాదు, కానీ దేవుడే వాక్యం సెలవిచ్చారు. ఆ మంత్రాలు మన మీద పని జరగవు, యాకోబు సంతానం మీద పని జరగవు అని చెప్పారు. కాబట్టి మనల్ని దేవుడు ఏంటండి యాకోబు సంతానంగా మార్చారు. కాబట్టి ఆ శక్తులు పని జరగవు. మనం విశ్వసించి మనం ప్రార్థన చేసి మనము దేవుని మాటలో మనము ఏంటండి లోబడి నడిస్తే దేవుడు అద్భుతాలు చేస్తారు. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి.
హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే వాక్యాన్ని విన్నారో అందరినీ దీవించండి. ఎవరైతే మా చేతబడి శక్తులు ఎవరైతే చేశారో, మా కుటుంబీకులు, మాకు ఇరుగు పొరుగు వారు, లేకపోతే మా స్నేహితులు ఎవరు చేశారు, దాన్ని బట్టి మేము ఇప్పుడు వరకు ఆ బంధకాల్లోనే ఉన్నాము తండ్రి అని ఎవరైతే ఈరోజు అడుగుతున్నారో ప్రభా, వారిని విడిపించండి. ఇదే క్షణంలో వారి స్వతంత్రులై ప్రభా అన్ని విషయాల్లో వారు దీవెనకరంగా మారటానికి, ప్రతి శ్రాపం నుంచి విడుదల పొందుకుంటానికి, ప్రతి బంధకం నుంచి బయటకు వస్తానికి యేసు నామంలో మీరే కృపను అనుగ్రహించండి. మీ నామంలో శక్తి ఉంది. అన్ని నామముల కంటే పైనామంగా మాకు ఇచ్చిన ఆ నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే విడుదల ప్రకటించి అనేకులు సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని వెంబడించేవారుగా, మీ ధైర్యంలో, మీ కృపలో నడిచేవారుగా ప్రభు, మీ సంతోషంలో, ఆనందంలో ముందుకు సాగేవారుగా మీరే అందరికీ కృపను అనుగ్రహించండి. మీకు లోబడి అపవాదిని గద్దించేవారుగా అందరికీ మీరే సాయం దయచేసి బలపరిచి కృపను అనుగ్రహించి తోడుగా నిలిచి నడిపించమని కోరుతూ దేవా. అలాగే అనారోగ్యాల నుంచి విడుదల ప్రకటించండి. ఎవరికైతే ప్రభ మంచి ఆహారం లేదో, చూసేవారు లేరో వారందరినీ మీరే ప్రభ ఆదరించండి. మీరే వారికి ఆహారాన్ని అనుగ్రహించండి. మీరే వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. మంచి ఈవులను వారికి దయచేయమని కోరుతూ మీరే చేయబట్టి నడిపించమని కోరుతూ ఈ దినాన్ని ప్రభ ఏ ఒక్కరూ ప్రభ శ్రాపంలో ఉండకుండా, ఈ రోజు నుంచి ఏ ఒక్కరు చేతబడి శక్తుల్లో బంధించబడకుండా అందరికీ విడుదల యేసు నామంలో అనుగ్రహించారని నమ్మించి ఈ ప్రార్థనంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.